నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 18, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 6:11. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ షష్ఠి. షష్ఠి తిథి ఫిబ్రవరి 18, మంగళవారం తెల్లవారితే 2:29 అండి. ఫిబ్రవరి 19 బుధవారం తెల్లవారితే 4:34 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం ఫిబ్రవరి 18, మంగళవారం పూర్తిగా స్వాతి నక్షత్రం ఉందండి. తదుపరి సూర్యోదయంతో కూడి బుధవారం కూడా స్వాతి నక్షత్రమే ఉంది. మరి ఈరోజు రాశి తులారాశి. తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం గండ ఉదయం 9:51 వరకు. తదుపరి వృద్ధి. కరణం గర సాయంత్రం 6:16 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా బుధవారం తెల్లవారితే 4:56 వరకు. తదుపరి వనిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:48 నుండి ఉదయం 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:59 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:08 నుండి ఉదయం 5:56 వరకు. అమృత గడియలు రాత్రి 9:51 నుండి రాత్రి 11:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కౌరవుల తరపున రాయబారం నడిపిన వారు ఎవరు? ఆప్షన్ ఏ భీష్ముడు, బి సంజయుడు, సి విదురుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. అదేవిధంగా ఫిబ్రవరి 17వ తారీఖు వీడియో అయితే నేను షార్ట్ కింద పోస్ట్ చేశానండి, సమయం లేక క్షమించాలి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు చూద్దాము. రాజసూయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వబడింది? శ్రీకృష్ణ పరమాత్ముడికండి. ఇది అందరికీ తెలిసిన జవాబే, కానీ సమాధానం అయితే ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు అనుకుంటాను. వీడియో చూసి కూడా సమాధానం ఇవ్వట్లేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. సమాధానం అయితే వస్తే మాత్రం అందరూ జవాబు చెప్పడానికి అయితే ప్రయత్నం చేయండి, మెసేజ్ చేయడానికి. మరి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారు మరియు నటుడు నందమూరి తారకరత్న వాళ్ళ వర్ధంతి అండి ఈరోజు. మరియు చైతన్య మహాప్రభు రామకృష్ణ పరమహంస జయంతి అండి ఈరోజు. మరియు నటి అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దాము. షడ్రుచులు బై కిరణ్ ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.
ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చాలామంది నాకు మంచి టైం, గుడ్ టైం అని అడుగుతున్నారు. అదే రోజు అడిగితే మీరు మెసేజ్ చేసే టైంకి చూడొచ్చు, చూడకపోవచ్చు. కాబట్టి ఒకరోజు ముందుగా కానీ మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇవ్వగలుగుతాను. అప్పటికప్పుడు అంటే మీకు టైం దాటిపోయిన తర్వాత లేదా ఒక మంచి సమయం అనేది దాటిపోయిన తర్వాత నేను కామెంట్ చూసినా మీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఒకరోజు ముందుగానే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.